హాయ్ చెప్పమ్మా. హాయ్. జాయింట్ ఫ్యామిలీ. హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. ఎందుకు తీస్తామో తెలియదు ఫ్రెండ్స్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మున్ని వ్లాగ్స్. ఎలా ఉన్నారు గైస్? ఇది చాలా బాగున్నారు, మీరు కూడా బాగున్నారు అని అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మున్ని వ్లాగ్స్. ఈ వీడియోలో మా ఫ్యామిలీ అంతా కలిసి మేమందరం అయితే దిండి రిసార్ట్స్కి అయితే వెళ్తున్నాం గాయ్స్. మా కోనసీమలో ఉన్న ఈ దిండి రిసార్ట్స్ మీలో ఎంతమంది తెలుసో కామెంట్ చేసేయండి. ఇప్పటి వరకు ఎప్పుడు వెళ్ళకపోతే ఈ వీడియో చూసాక మా ఎంజాయ్మెంట్ చూసి మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే వచ్చే. ఈ దిండి రిసార్ట్స్ తెలియని వాళ్ళు నాకు తెలిసి ఎవరో ఉండరు అనుకుంటున్నాను. మా కోనసీమలో ఇంత బ్యూటిఫుల్ రిసార్ట్ ఉండడం మా అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గోదావరి పక్కనే ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇక్కడ ఎంట్రీ టికెట్ 10 రూపీస్ మాట పర్ హెడ్. ఇంకా ఎంట్రీ టికెట్ తీసుకుని లోపలికి అయితే వచ్చేసాం. రాగానే స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళిపోయాం, పిల్లలు భలే ఆడుకుంటున్నారని. తర్వాత ఎంతో అందమైన గోదావరిని చూడడానికి అయితే వెళ్ళిపోయాం. గోదావరి అయితే ఎప్పట్లానే మరింత అందంగా కనిపిస్తుంది. తర్వాత కిడ్ స్టేషన్ కి అయితే వెళ్ళిపోయాం. అదేనండి పిల్లలకి ఎంతో ఇష్టమైన ప్లేస్, ఆడుకునే ప్లేస్. ఇక్కడ అన్ని రకమైన గేమ్స్ కూడా ఉంటాయి, పిల్లలు చక్కగా ఆడుకోవచ్చు. మా వాళ్ళైతే భలే ఆడుకుంటున్నారు. పిల్లలు ఆడుకుంటున్నారంటే మా రాహుల్ కూడా వెళ్ళి ఆడుకుంటున్నాడు అనమాట వాళ్ళతో కలిసి. ఇటువంటి ప్లేసెస్ కి వస్తే ఎవరికైనా చిన్న పిల్లలుగా అయిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ అటువంటిది కదా. అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న ట్రిప్స్ వేస్తే ఫ్యామిలీతో భలే ఉంటుంది. ఫ్యామిలీ అనే కాదు, ఫ్రెండ్స్ తో కూడా మనం ఇలాంటి ప్లేసెస్ కి వెళ్తే ఒక మెమొరీగా ఉంటుంది. ఈసారి మీరు కూడా మీ ఫ్యామిలీతో గానీ మీ ఫ్రెండ్స్ తో గానీ ఇలాంటి చిన్న చిన్న ట్రిప్స్ ప్లాన్ చేసేయండి. ఒక మెమొరీ క్రియేట్ చేసుకోండి. మేము మా కోనసీమలో పుట్టడం మా అదృష్టంగా భావిస్తాము. ఎందుకంటే పెద్దలు అంటూ ఉంటారు కదా, ప్రకృతి దేవుడిచ్చిన వరం అని. ఆ వరం మాకు దక్కిందని మేము ఎప్పుడు భావిస్తూ ఉంటాము. కోనసీమ అనగానే మనకి ఫస్ట్ కొబ్బరి చెట్లు గుర్తొస్తాయి కదా. ఎంతైనా మా కోనసీమలో పుట్టాలంటే అదృష్టం ఉండాలి. ఎందుకంటే మేము కొబ్బరికాయలు కొనుక్కోవసరం లేదు, కోసుకుంటే చాలు. అందుకు మేము చాలా అదృష్టవంతులం.
అమ్మో అమ్మమ్మ ప్రభువా. తీసుకొచ్చేయాలి అడవిలో మరి అబ్బాయి వెళ్ళిపోతారు. జాగ్రత్త, ఏం కాదు పడిపోయాడు. ఓకే ఓకే, నో ప్రాబ్లం, ఏం కాదు. వాటర్లో పడ్డాడంట. అయ్యో చూడ పాప గుంజు ఇంటి మొగలేదు. జాగ్రత్త, మోసలున్నాయి. అదే పూలకు దిగుతావా? దిగడంట్లే దిగుతావా? దిగుతారు. ఇక్కడ కూర్చోక్కడ ఇలా మూడిగా ఉన్నామనుకో. దిగుతావా నువ్వు స్విమ్మింగ్ పూల్లోకి? చెప్పు అమ్మ వెళ్తుందంట. స్విమ్మింగ్ జాంపింగ్ తేరింది. గాలి పీల్చి లోపలికి నైస్. హాయ్ చెప్పమ్మా. హాయ్. ఏంటమ్మా? డాడీ బాబ్ అన్య పెట్టు. నేను కూడా
వచ్చా చెప్పనా అలా కూర్చున్నట్టు ఒక మీమ్ తయారు చేయమంటున్నాం బెల్ల వచ్చింది చూడు ఎందుకు అఖిలు కాబట్టి ప్లేయర్లు అందరూ కూడా పరిగెడతారు చుట్టుపక్కల అవును కదా, మా వాళ్ళ ఎంజాయ్మెంట్ అసలు మామూలుగా లేదు కదా. అయిపోలేదు, ఇంకా ఉంది, పార్టీలో కలుసుకోవచ్చు. మీరు ఈ దసరా హాలిడేస్ లో ఎలా ఎంజాయ్ చేస్తారో కామెంట్ చేసేయండి. అండ్ షో యువర్ వాల్యుబుల్ లవ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మున్ని వ్లాగ్స్. లవ్ యూ ఆల్.